నాకు కావాల్సినట్టుగా ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా. నేను ఎంత మెజర్మెంట్లో కట్ చేశాను అనేది ఫస్ట్ స్పాంజు, లైనింగు, అలాగే మెయిన్ క్లాత్ స్టిచ్ చేశాక చూపిస్తాను. ఇది బ్యాగ్ లోపల ఉండే క్లాత్ అనమాట. తర్వాత మధ్యలో స్పాంజ్ అయితే వేస్తున్నాను. ఈ స్పాంజ్ నాకు శారీస్లో వచ్చిన స్పాంజ్ అండి. దాన్ని వేస్ట్ చేయకుండా పక్కన పెట్టాను. ఇలాంటి బ్యాగ్స్ కుట్టేటప్పుడు ఈ స్పాంజ్ అయితే బాగా పనికొస్తుంది, లేదా మనం ఫామ్ అయినా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇది మెయిన్ క్లాత్ అనమాట. దీని మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది మీకు ఇది అడుగున లైనింగ్, మధ్యలో స్పాంజ్, పైన మెయిన్ క్లాత్, ఈ 3 జాయింట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఈ చక్కగా ఎగుడు దిగుడు లేకుండా 3 సమానంగా ఉండేటట్టు చక్కగా జాయింట్ చేసుకోవాలి. పైన మెయిన్ క్లాత్, మధ్యలో స్పాంజ్, అడుగున లైనింగ్ క్లాత్ అనమాట. ఇదిగోండి ఇలా 4 పక్కలా కూడా జాయింట్ చేసుకుందాం. మధ్యలో చెక్స్ కుట్టుకోవాలన్నా కూడా కుట్టుకోవచ్చు, అది మన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే కుట్టడం లేదు, మీకు కావాలంటే కుట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి కుట్టేశాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని, ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న ఈ స్పాంజ్ని కానీ క్లాత్ని కానీ ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసేసుకుందాము వీడియోలో చూపించినట్టుగా. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే కుట్టానో అదే విధంగా ఇంకొక పార్ట్ కూడా నేను రెడీగా కుట్టి పెట్టేశాను, చూపిస్తాను ఉండండి. ఇది ఎక్స్ట్రా అంతా కట్ చేసాము. ఇప్పుడు ఇదిగోండి ఒక పార్ట్ అయితే ఇది, ఇంకొక పార్ట్ సేమ్ ఇలాగే ఇదే మెజర్మెంట్తో తీసుకోవాలి. ఎంత మెజర్మెంట్ తీసుకున్నాను అనేది చెప్తాను ఉండండి. ఇదిగోండి 2 పీసెస్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎంత మెజర్మెంట్ తీసుకున్నాను అనేది ఈ 2 కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అడ్డం 15, పొడవు వచ్చేసి 17 అనమాట. చూసారు కదా మెజర్మెంట్. ఆ తర్వాత ఈ బ్యాగ్ పట్టుకోవడానికి హ్యాంగిల్స్ని మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను చూడండి. వెడల్పు వచ్చేసి 22, పైనుంచి పొడవు వచ్చేసి 5 కానీ 6 కానీ పెట్టుకోవచ్చండి. ఇక వెడల్పు ఎక్కువ ఉంది క్లాత్ అని చెప్పేసి నేను ఎక్కువ తీసుకున్నాను, స్టిఫ్గా ఉంటుందని. క్లాత్ తక్కువ ఉంటే 5 కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపించినట్టు కుట్టుకోండి రెండింటిని. ఇప్పుడు నేను బ్యాగ్ కుట్టుకోవడానికి హ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసాను. ఆ తర్వాత 2 పీసెస్ని వీడియోలో చూపించినట్టు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని నీట్గా సర్ది పెట్టుకోండి, ఎగుడు దిగుడు లేకుండా. ఇలా సర్ది పెట్టుకున్న తర్వాత 15 వైపు, అంటే మనకి 15 అడ్డం ఉంది కదా, అడ్డం 15 కదా, నిలువ వచ్చేసి 17, అడ్డం 15. అటువైపుకి అడ్డం 15 వైపు కండి ఇప్పుడు నేను కట్ చేసేది. 2.5 ఇంచులు పొడవు, 2.5 ఇంచులు వెడల్పు, ఈ విధంగా ఒక బాక్స్ లాగా ఉంచి దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసాను కదా. ఇటువైపు ఎలా కట్ చేసామో ఇటు చివరికి కూడా సేమ్ అట్లాగే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు ఇట్లా ఒకసారి సర్ది పెట్టుకోండి. ఇలా సర్ది పెట్టుకున్న తర్వాత బ్యాగ్ యొక్క పై వైపుకి వీడియోలో చూపిస్తున్న సైడ్ అనమాట, ఇటు సైడ్కి టేప్ తీసుకోండి. ఒకసారి టేప్ తీసేసుకొని కరెక్ట్గా 2 ఇంచెస్కి వీడియోలో చూపించినట్టు ఇదిగోండి కరెక్ట్గా 2 ఇంచెస్కి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో ఒక లైన్ అయితే మార్కింగ్ చేద్దాము. మార్కింగ్ చేసిన తర్వాత టేప్ని ఇలా పొడుగ్గా పెట్టండి. మధ్యకి మడిస్తే ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఇటు సైడ్, 2 ఇంచెస్కి అటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఆ ప్లేసెస్లో మనం ముందే కుట్టి రెడీగా పెట్టుకున్న హ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ హ్యాంగిల్ అయితే కుట్టుకోవడానికి పెట్టుకున్నాం కదా, దానిపైన ఇలా మన దగ్గర లేస్ ఉంటే లేస్ కానీ, లేదా ఇలాంటి ఏమైనా అంచులు ఉన్నా ఇలా పెట్టి కుట్టండి. సూపర్ ఉంటుంది బ్యాగ్. దీనికి ఎలా అయితే కుట్టామో రెండో పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. చూసారు కదా, రెండింటిని ఇలా కుట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఈ మధ్యలో ఒక జిప్ని పెట్టి వీడియోలో చూపించినట్టు కుట్టుకుందాము. జిప్ని కుట్టే ముందు ఇదిగోండి ఇలా పై భాగాన్ని ఇలా కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. 2 సైడ్స్ కూడాను
ఫస్ట్ వన్ సైడ్ కుట్టి జిప్పు జాయింట్ చేసి చూపిస్తాను. తర్వాత ఇంకోవైపు సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. దీన్ని అడుగున జిప్పు పెట్టి కుట్టేస్తే సరిపోతుంది. జిప్ని అలా అడుగున పెట్టి స్టిచ్ వేసేసేయండి. పైన ఒక కుట్టు లేదా 2 కుట్లైనా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఫోల్డ్ చేసి అయితే కుట్టేశాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా జిప్ అయితే కుట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇదిగోండి దీన్ని ఒకదానిపై ఒకటి వేసి హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని వీడియోలో చూపించినట్టు ఇక్కడ అలాగే ఇక్కడ తర్వాత ఇక్కడ జాయిన్ చేసేద్దాం. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా జాయిన్ చేస్తాను. చేసిన తర్వాత లోపల కూడా మనకి ఫినిషింగ్గా ఉండాలి, చక్కగా బాగుండాలి, పీసులు అది రాకుండా ఉండాలంటే ఇలాంటి క్లాత్లు అయితే తీసుకొని ఈ కుట్టు వేసిన ప్లేస్లో క్లోజ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోండి. చూడటానికి బ్యాగ్ లోపల కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసేసి అన్ని వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇక్కడైతే కుట్టేసాను చూసారు కదా. ఇదిగోండి ఇక్కడ ఇటు సైడు అలాగే ఇటు సైడు చూడటానికి చాలా నీట్గా ఉంది కదా. ఆ తర్వాత ఇదిగోండి దీన్ని ఇట్లా పట్టుకొని అన్ని క్లాతులు లోపల కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని ఇట్లా పట్టుకొని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టేసుకోవాలి. అయితే కుట్టేసాం కదా. ఈ ప్లేస్ కూడా మనకి మంచి ఫినిషింగ్తో ఉండాలంటే చిన్న క్లాత్ ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. ఇటు సైడ్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది. అలా కుట్టిన తర్వాత బ్యాగ్ని రివర్స్ తీసుకుందాము వీడియోలో చూపించినట్టు. మంచి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుందనమాట. పట్టు క్లాత్తో కుట్టాం కదా, చాలా మంచి రిచ్గా అనిపిస్తుంది బ్యాగ్. ఇదే బ్యాగ్ మనం బయట కొనుక్కోవాలంటే 150 అలా ఉంటుందన్నమాట. చాలా లగేజ్ అయితే ఇందులో పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.